రసవత్తరం కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. సో యాక్చువల్గా అక్కడ గెలుపుకి కారణమైన సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్ ఇద్దరిలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న దాని మీద రోజుల తరబడి డిస్కషన్స్ జరిగి సీనియరు కొంత కరప్షన్కి కొంత దూరంగా ఉండే సిద్ధరామయ్య వైపే ఆనాడు హైకమాండ్ మొగ్గు చూపింది. 2.5-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డికే శివకుమార్కి పదవి ఇవ్వాలని ఆనాడు నిర్ణయించుకున్నారు, ఆలోచన చేసిర్రు. ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత డికే శివకుమార్ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నాడు. ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినాయి. సిద్ధరామయ్య వదులుకోవడానికి సిద్ధంగా లేడు, డికే శివకుమార్ కావాలని పట్టుబడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతున్నది? ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందివ్వబోతున్నాడట. రాజీనామా చేయొద్దంటూ ఆయనకు అమాత్యులు ఎమ్మెల్యేలు విన్నవిస్తున్నారట. నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదన్న సూర్జేవాలా. ఢిల్లీలో మంగళవారం మొదలైన కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అధిష్టానం సూచనతో రాజీనామా చేసేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన మంత్రులు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి మొదలైంది. వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావేరికి చేరుకొని రాజీనామా చేయొద్దు అని విన్నవించిరట. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. ఏం నిర్ణయము? గురువారం ఉదయం 9 గంటలకు అల్పాహార సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే మంత్రులందరికీ ఆయన కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందట. గురువారం ఉదయం 10:30కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం వెళ్ళిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే రిజైన్ చేయబోతున్నాడా? దీనిపై గవర్నర్ ఇంతవరకు స్పందించలే. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గురువారం నేరుగా ముఖ్యమంత్రి నిర్వహించే అల్పాహార సమావేశానికి హాజరవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారట. మరొకవేళ ఆయన తిరుగుబాటు చేసేటువంటి మీటింగ్ కనుక ఇది అయితే డికే శివకుమార్ ఎందుకు అటెండ్ అవుతాడు? మేబీ ఆయన రిజైన్ చేసే అవకాశాలే కనబడుతున్నట్టున్నాయి. ఒక అంగీకారానికి వచ్చినట్టున్నారు. మిగతా 2 సంవత్సరాలు డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాలి అన్న ఆలోచనకు వచ్చినట్టు కనబడుతున్నది. అయితే దీనికి ఆయనకి ఇచ్చిన సిద్ధరామయ్య ముందు కొన్ని ఆఫర్లు పెట్టిరు. ఆయనను రాజ్యసభకు పంపిస్తామని, ఆయన కొడుకుని డిప్యూటీ సీఎంని చేస్తామని కొన్ని ఆఫర్లు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఢిల్లీలో కేవలం రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించాం, కర్ణాటకలో నాయకత్వ మార్పు పైన ఎలాంటి చర్చ జరగలే అని రణ్దీప్ సింగ్ సుర్జేవాలా బుధవారం బెంగళూరులో మరోసారి స్పష్టం చేశారు. మీడియాలో మాత్రమే ఇలాంటి చర్చలు కొనసాగుతున్నాయి. రేపు 20 రోజులు 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో మేము ఎలా చెప్పగలం అని విలేకరులను ఎదురు ప్రశ్నించినట. మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం పైన ఎలాంటి ప్రకటన చేయలే. డీకే ఇంటి వద్ద సంబరాలు. ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మతాబులు పేల్చి, మతాబులు అంటే అదే కదా, బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుతూ కొత్త ముఖ్యమంత్రి అంటూ నినదిస్తూ కేరింతలు కొట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు సిద్ధరామయ్య అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తొలగిస్తే పార్టీ పతనమవుతుందని హెచ్చరిస్తున్నారు. సిద్ధరామయ్యను తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కర్ణాటక అల్పసంఖ్యాక దళిత సంఘం అధ్యక్షుడు రామచంద్రప్ప హెచ్చరించారు. రాజీనామా చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పినా ఆయన మౌనంగా ఉన్నారని మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. మాజీ మంత్రి ఆర్వి దేశపాండే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, రేపు రాజీనామా చేయొచ్చు అని వివరించారు. ముఖ్యమంత్రిగా డికే శివకుమార్కి అవకాశం ఇస్తే ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలనే అంశంపై ఇప్పటికే పార్టీలో సమీకరణలు మొదలైనవి. మంత్రి జమీర్ అహ్మద్ ఇంట్లో అహిందా నేతలంతా సమావేశమై డిమాండ్ల గురించి చర్చించుకుంటున్నారట. ఇక ఈ వ్యవహారం నడుస్తున్నది. మేబీ అది ఇవాళ ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది.